హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఏకంగా 47% మార్కెట్ పడిపోయినటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి కస్టమర్లు ఇక్కడ అసలు ఇల్లు కొనాలా వద్దా అనేటువంటి సందిగ్ధావస్థలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. 47% మార్కెట్ పడిపోయింది. ఈ నేపథ్యంలో చాలామంది కస్టమర్లు ఇప్పుడు అసలు ఇక్కడ ఇల్లు కొనాలా వద్దా అనేటువంటి సందిగ్ధావస్థలు అయితే ఉన్నారు. ఏంటి మేడం అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఇప్పుడు తీసుకోవచ్చా ఇల్లు అంటే ఏం చెప్తారు? అంటే మన స్థానికమైన పరిస్థితులు, మేడం దేశీయంగా ఉన్న పరిస్థితులు, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ మార్కెట్ని ప్రభావితం చేస్తాయి. మనమేమో అనుకుంటాము జనాల దగ్గర డబ్బులు లేవు అందుకే కొనట్లేదు అనుకుంటాం. జనాల దగ్గర డబ్బులు ఉండకపోవటానికి వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఉంటాయి, అలాగే బిజినెస్ రీజన్స్ ఉంటాయి, అలాగే దేశంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, అలాగే అంతర్జాతీయంగా అధికారంలో ఉన్న నాయకులు తీసుకునే నిర్ణయాలు అన్నీ కలగాపులంగా అయ్యి మనకి చివరికి ఈ రియల్ ఎస్టేట్ పెరిగిందనో తగ్గిపోయిందను అనే ఒక మాట వస్తుంది తప్పితే దీనికి ఇదమిద్దంగా ఈ ఒక్కటే కారణం అనేది ఉండదు. అయితే ఏ విషయంలోనైనా సరే ప్రతి 7-8 సంవత్సరాలకి వాతావరణంలో మార్పులు వచ్చినట్లే రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఫార్మాలో కావచ్చు, మిల్లర్స్ దాంట్లో కావచ్చు, ఏ రంగంలో అయినా మార్పులు వస్తాయి అంటారు. సినిమాల్లో కావచ్చు, ఒక కుదుపు వస్తుంది. ఓకే, ఈ కుదుపు వచ్చిన సమయానికి ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా కలిసినాయి అనుకోండి, అది ఇంకా ఎక్కువ కుదుపు అవుతుంది. ఇప్పుడు ఈరోజు మన హైదరాబాద్ గురించి, తెలంగాణ ప్రాంతం గురించి మనం చూసుకుంటే గనక స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి అని చూస్తే మేడం గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ విపరీతంగా మార్కెట్ని పెంచింది. ఎగ్జాక్ట్లీ, ఇది కృత్రిమ పెంపు. కోకాపేట ఉదాహరణ కోకాపేట. ఈ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక చోట ఆక్షన్ వేస్తారు. ఈ ఆక్షన్స్ కూడా చాలా పెద్ద జిమ్మిక్కులు. ఓకే, ఏం చేస్తారంటే పెద్ద కంపెనీలు ఒక 2-3 లేకపోతే కొంతమంది అనామకమైన వ్యక్తులు ఒక 4-5 సడన్గా వచ్చేసి వేలంపాటను పెంచుతారు. మేడం మనం ఏం చూస్తాము, మోకిలాలో గజం 1,00,000 రూపాయలు అయింది, 1,00,000 రూపాయలకి పాడారు. ఈ 1,00,000 రూపాయలకి పాడారు అన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని మనం ఎప్పుడు వెరిఫై చేయం. అవును, వార్తల్లో కూడా చెప్పరు, పాడిందే చెబుతారు. కానీ ఇది ఈ ఆక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది ఈ జాడ్యం. కాకపోతే అది ఇప్పుడు ఎక్కువైపోయింది. ఆ పక్కనే రాజకీయ నాయకులకు ఆస్తులు ఉండటం, ఇక్కడ ఈ ఆక్షన్ అయ్యింది, ఈ రేట్ వచ్చింది అనగానే ఆ పక్క భూముల్ని రేట్లు పెంచుకోవటం, అమ్మేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకుని మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. కానీ అసలు నష్టపోయేది ఎవరు అంటే తెలుసో తెలియకో ఆ రాజకీయ నాయకుల ప్రాపర్టీలు కొన్నవాళ్ళు. ఇదే లేఅవుట్లో ఈ హై రేట్ పెట్టి ఆక్షన్లో కొనుక్కున్న లేఅవుట్లో మామూలుగా కొనుక్కున్న వ్యక్తిగతమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోతారు. ఓకే, అయితే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఈ గవర్నమెంట్ ఆక్షన్స్ చంద్రబాబు నాయుడు గారే స్టార్ట్ చేశారు ఒక రకంగా. 98, 99, 2000, 2001 ఆ ప్రాంతంలో విపరీతంగా ఆక్షన్స్ జరిగినాయి. ఓకే, ఆయన హుడా లేఅవుట్స్ పేరుతోటి అశ్విని అని, భరణి అని, కృతిక అని ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్న చోటల్లా వాటిని బాగా డెవలప్ చేసి రోడ్లు అన్నీ వేసేసి, రోడ్ల పక్కన చెట్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్ అంతా చేసేసి అమ్ముతుంటే అప్పట్లో అమెరికాలో కానీ, దుబాయ్లో ఉన్నవాళ్ళు కానీ, లేదు వేరే ఇంకే కంట్రీలో ఉన్నవాళ్ళు కానీ, యూకేలో ఉన్నవాళ్ళు కానీ అక్కడ ప్రాపర్టీస్ కొనుక్కునేవాళ్ళు కాదు ఎక్కువ. ఓకే, అలాంటి వాళ్ళు ఇక్కడ ఎన్ఆర్ఐస్ కొనేవాళ్ళు. ఈ ఎన్ఆర్ఐస్ కొనటంతో ఎన్ఆర్ఐస్కి ఏంటంటే లోకల్ మార్కెట్ మీద పెద్ద పట్టు ఉండదు. వాళ్ళు ఒక ఇంపల్సివ్ మూడ్లో కొనేస్తారు ఎన్ఆర్ఐస్, ఎందుకంటే వాళ్ళకి వైటే ఉంటుంది.
ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ దీంట్లో మనం ఆక్షన్లో తీసుకునేటప్పుడు వైటే కట్టాలి ఖచ్చితంగా. లోకల్ పీపుల్ దగ్గర వైట్ ఉండేది కాదు అప్పట్లో. ఈ మధ్య అంతా వైట్ అని మాట్లాడుతున్నారు, కానీ ఇదివరకు వైట్ మార్కెట్కి బ్లాక్ మార్కెట్కి చాలా డిఫరెన్స్ ఉండేది. అయితే వాళ్ళు కొనేవాళ్ళు. అందువల్ల ఏంటంటే ఆ చుట్టుపక్కల రేటుకి ఎలివేషన్ వచ్చేసేది. ఇలా ఒక జిమ్మిక్కు నడుస్తూ ఉండేది. ఈ జిమ్మిక్కులు ఒకసారి అర్థం కాదు ఎవరికైనా, 2 సార్లు అర్థం కాదు, 3 సార్లు అర్థం కాదు. ఇప్పటికి ఈ హుడా ఆక్షన్స్ ఇవన్నీ మొదలయ్యి 25 సంవత్సరాలు అయింది లెక్క ప్రకారం. ఒక 10-12 ఏళ్ళకే హుడా ఆక్షన్స్ బండారం బయటపడిపోయింది. ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిందో తెలంగాణలో, అప్పటి నుంచినే ఆక్షన్స్కి కాస్త తగ్గింది, జోరు తగ్గింది. వన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ కేసీఆర్ మొదలెట్టాడు ఆక్షన్స్ చేయటం. ఆక్షన్స్లో ఆ పక్కన వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరినో ఒకళ్ళని పెట్టడము, వాళ్ళు హై రేటుకి పాడటము, ఆ బండారం బద్దలవ్వటము అన్నీ జరిగిపోయినాయి. అవి కూడా చాలా రోజులు జనాలు గమనించాల, అర్థం కాల. ఇంకా సంవత్సరం గడిచిన కొద్దీ ఇది కూడా బయటకు వచ్చేసేసి వీళ్ళు ఒక ఆర్టిఫిషియల్ మార్కెట్ని సృష్టించేశారు. ధరల్ని అక్కడ 2 లక్షలు అనడం, ఇక్కడ 3 లక్షలు అనడం, ఇక్కడ 1,00,000 అనడం, తొండలు గుడ్లు పెట్టే దగ్గర లేఅవుట్లు వేసేసి అంత రేటు ఇంత రేటు అనటం. ఈ ఒక లేఅవుట్ వచ్చిన దగ్గర పక్కన పొలం ఏదన్నా ఉందనుకోండి, ఆ పొలం వాళ్ళు కూడా అంతేగా లెక్కలు వేసుకోవటము. ఎవరైనా ఒక ఇంపల్సివ్ బయ్యర్స్ ఉంటారు ఎప్పుడు మార్కెట్లో, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. ఎవరెవరు అంటే వాళ్ళు రాజకీయ నాయకులు ఒకళ్ళు, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు ఒకళ్ళు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒకళ్ళు, వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే అసలు వీళ్ళకి వెనక ముందు పై వంక పక్క వంక చూడటం అలవాటు ఉండదు. డబ్బులు ఉన్నాయి, కొనేస్తారు. ఇలా కొనేసి కొన్నదానికంటే తక్కువ కమ్మిన వాళ్ళని నేను చాలా మందిని చూసా. ఎవరో దాకెందుకు, నేను కూడా అమ్మే ఒకసారి అట్లా. కొన్న రేటు కంటే తక్కువ రేటుకి అమ్మాల్సి వచ్చింది. మనం ఏదో అనుకుంటాము, సడన్ గా ఇలాంటి డిప్పు బుడగ పేలిపోద్దని ఎవరు అనుకోము. కరెక్ట్ గా బుడగ పేలే ముందే మనం కొన్నాం అనుకోండి, పేలింది బుడగ, దాన్ని హోల్డ్ చేయలేము, చూసి తక్కువ అమ్మలేము, అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఇదంతా ఇవాళ ఈ పరిస్థితి రావటానికి స్థానికంగా ఈ 10 సంవత్సరాలుగా కేసీఆర్ పరిపాలన ఒక కారణం. పైగా ఇంకోటి ఏం జరిగిందంటే 111 ఎత్తేస్తాను అన్నప్పుడు ఆ 111 ఎత్తేస్తాడుగా మనసు అనుకొని 111లో చాలా ఎక్కువ రేట్లు పెట్టి కొన్నారు. వాళ్ళు ఇప్పుడు అమ్మలేరు, అసలు 111లోది ఎవరో కొనట్లేదు, చాలా తక్కువ అమ్ముతానన్నా కొనట్లేదు. ఆ డబ్బులన్నీ అక్కడ స్ట్రక్ అయిపోయినాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్లో డబ్బులు ఎలా ఉంటాయి అంటే ఇది ఒక నదీ ప్రవాహం లాగా ఉంటుంది. కొంటారు, అమ్ముతారు, మళ్ళీ ప్రవాహంలోకి డబ్బులు వస్తాయి, ఇంకో చోట వెళ్ళి కొంటారు, అమ్ముతారు. రియల్ ఎస్టేట్ వాళ్ళ పనే ఇది. ఇప్పుడు ఎవరైనా సరే డబ్బులు మార్కెట్లో చలామణిలో ఉన్నాయి అంటే రోజు ముద్రేయరు కదా ఎవరో కూర్చొని. ఇప్పుడు నేను కొంటాను, మీకు అమ్ముతాను, మీ దగ్గర డబ్బులు నా దగ్గరకు వస్తాయి, నేను ఇంకొకళ్ళకి అమ్ముతాను, ఇంకొక ల్యాండ్ నేను కొంటాను, నా దగ్గర ఉన్న డబ్బులు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తాయి. ఇలా ABCDEFGH వీళ్ళ దగ్గర నుంచే రొటేట్ అవుతూ ఉంటాయి డబ్బులు. గవర్నమెంట్లు ముద్రేస్తాయి కానీ వ్యక్తులు ముద్రయ్యారు కదా. ఇప్పుడు ఆ చలామణి తగ్గిపోయింది, ఎందుకంటే అమ్మకాలు కొనుగోళ్లు తగ్గినాయి కాబట్టి. అసలు మరి ఈ అమ్మకాలు కొనుగోళ్లు ఎలా తగ్గినాయి, ఎలా పెరిగినాయి అని అనుకోవటానికి ఎవరెవరో నైట్ ఫ్రాంక్ లాంటి వాళ్ళు చెప్పారనో లేకపోతే ఇంకోటో కాదండి. మనము రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతూ వెళ్తుంది అంటే కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతున్నాయని లెక్క. ఇప్పుడు నేను కొన్నాక రిజిస్ట్రేషన్ చేయించుకోక తప్పదుగా. నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక నేను మళ్ళీ అమ్ముతా. నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందేగా. అంటే ఈ రిజిస్ట్రేషన్స్, నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పైన వచ్చిన ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అనేది ట్రాన్స్పరెంట్. ఏ రోజు చూసినా తెలిసిపోద్ది. నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో ఎవరూ చెప్పలేరు. కానీ తెలంగాణ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు దగ్గరికి లెక్క సాయంత్రానికల్లా వెళ్ళిపోతుంది లెక్క. ఈరోజు
కొనుగోళ్ళు అమ్మకాలు జరిగినాయి, ఇన్ని Hmm. రిజిస్ట్రేషన్స్ జరిగినాయి, దీని తాలూకు ఇన్ని డబ్బులు చలానాల రూపంలో ప్రభుత్వానికి వచ్చినాయి అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టే మార్కెట్ ఎలా ఉంది, అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అనేది తెలిసిపోతుంది. ఇది చూసుకుంటుంటారు కొంతమంది, ఇది చూసుకుని కూడా కొంటూ ఉంటారు. అమ్మాలనుకునే వాళ్ళు అమ్మరు కొంతమంది. ఇప్పుడు ఇది 24 క్యారెట్లు బంగారం లాంటి బిజినెస్ కాదు, ఇది బులియన్ మార్కెట్ లాంటి బిజినెస్ కాదు ఇది. ఓకే.